ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీగా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చికెన్ ఫ్రై. చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ముక్క చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే అబ్బిరిపోయింది. నేను చూపించినట్టుగా ట్రై చేసి మీరు కనుక చికెన్ ఫ్రై చేసుకొని తిన్నారా, ఈ టేస్ట్ మీరు మర్చిపోరు. అంత బాగుంటుంది టేస్ట్. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మస్ట్ ట్రై అని చెప్తాను. మీరు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్కి ఫిదా అయిపోతారు. అంత బాగుంటుంది చికెన్ ఫ్రై టేస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం తయారు చేసేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, ఈ చికెన్కి సరిపడా సాల్ట్ వేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఈ చికెన్ మొత్తానికి కూడా ఈ ఉప్పు కారం ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా సరే చికెన్ ఫ్రై చేసేటప్పుడు మామూలుగా చికెన్ తెచ్చి శుభ్రం చేసి వేసేసుకొని అలా కాకుండా ఇలా చికెన్ మ్యారినేట్ చేసుకొని చూడండి. చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ మీరు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. లేదు అంటే మార్నింగ్ తెచ్చుకొని ఈవినింగ్ వరకైనా, అంత టైం కూడా లేదు మాకనంటే ఒక 1 అవర్ పాటైనా సరే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎలాచి అనాస పువ్వు వేసుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకొని ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ చూడడానికి మీకు ఎక్కువగా కనిపిస్తుంది కదా క్వాంటిటీ, కానీ చివరికి ఫ్రై తయారయ్యాక చూడండి అసలు ఉల్లిపాయ అన్నదే కనిపించదు. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ మొత్తం వేసేసుకోవాలి. కనీసం మీరు ఒక 1 అవర్ పాటైనా సరే ఈ చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకున్న తర్వాత బయటకు తీసి ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్గా చేసేలా కాకుండా నేను చెప్పినట్టుగా ఇలా ఒకసారి ట్రై చేశారంటే చికెన్ ఫ్రై మీరు ఎప్పుడు ఇలాగే చేసుకుని తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది. మనం ఫస్ట్ కొంచెం ఉప్పు కారం ఇవన్నీ మసాలాలు వేసి నానబెట్టాం కదా, దానివల్ల ఏంటనంటే చికెన్ పీస్కి ఉప్పు కారం అన్నది బాగా పట్టి చాలా జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు దగ్గరుండి చేసుకోవాలి. మూత పెట్టేసి లేకపోతే పక్కకు వెళ్ళి అలా చేసుకోకూడదు. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. నిజం చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగుని చిలుక్కొని వేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ ఫ్రై అన్నారు కదా, పెరుగు ఎందుకు వేస్తున్నారు అన్న డౌట్ మీకు రావచ్చు. ఈ పెరుగు వేయడం వల్ల మనం ఉప్పు కారం ఇవన్నీ మసాలాలు వేసాం కదా, ఆ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టడానికి ఈ పెరుగు హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాదు చికెన్ ఫ్రైలో ఎప్పుడైనా సరే కొంచెం పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చూసారా మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి ఎంత బాగా పట్టినాయో ఇలా పట్టాలన్నమాట. ఇలా 3-4 నిమిషాలు దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొద్దిగా కరివేపాకు కూడా జల్లుకొని మరొక నిమిషం పాటు వేయించుకున్నారంటే అంతే, టేస్టీగా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డిఫరెన్స్ మీరే నాకు చెప్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చికెన్ మొత్తాన్ని కూడా మీ ఒక్కళ్ళే ఎంజాయ్ చేసేయచ్చు. అంత బాగుంటుంది టేస్ట్. ఇలా వేడి అన్నంలో చికెన్ ఫ్రై వేసుకొని పైనుంచి నిమ్మరసం పిండుకొని పక్కన ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే ఇంకేం అవసరం లేదు. ఈ చికెన్ ఫ్రైకి రసం కానీ సాంబార్ కానీ కాంబినేషన్ కూడా ఏం అక్కర్లేదు. ఎందుకంటే మనకి పీస్కి చూసారా గ్రేవీ చక్కగా పట్టుకొని ఉంది కదా, ఈ గ్రేవీతోనే మనం అన్నం అంతా కూడా చక్కగా తినేయచ్చు. టేస్ట్ అంత బాగుంటుంది. నేను చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి ఒక్కసారి చికెన్ ఫ్రై ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు చికెన్ ఎప్పుడు తెచ్చినా సరే ఇలాగే చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది. ముక్క ఒకటి విరిపి చూపిస్తాను చూడండి. అసలు ఎంత బాగా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూసారా ముక్క ఎంత జ్యూసీగా ఉందో, నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. కొన్ని వంటలు చెప్పడం కాదండి, చేసి తిని చూస్తే దాని రుచి అన్నది మనకు తెలుస్తుంది. అందులో ఇది ఒకటి అని చెప్తాను నేను. మస్ట్ ట్రై, కంపల్సరీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.